నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ లేడీ డాన్, నెల్లూరుకి చెందినటువంటి లేడీ డాన్ అరుణ ఎవరైతే ఉన్నారో ఆమె కేసుకు సంబంధించి గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, కథలుగా కథనాలు వచ్చినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఆమె ఫోన్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆమె ఫోన్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె దిగినటువంటి ఫోటోలు లేవు, ఆమె తీసుకోనటువంటి వీడియోలు లేవు, ఆమె కలవనటువంటి రాజకీయ నాయకుడు లేవు. వీటన్నిటికీ సంబంధించి మొత్తం ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు ఆమె ఫోన్లో ఉన్నాయని చెప్పి పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకొని వాటిని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో కోర్టునైతే అనుమతి కోరుతూ ఉన్నారు ఈ పోలీసులు. ఆడియోలు, ఆ వీడియోలు మరియు ఆ ఫోటోలు బయటకు వస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు కూడా ఈ కేసులో బుక్ అవ్వడం ఖాయమని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. అరుణ ఫోన్లో అసలు గుట్టు, ఆడియో వీడియో రికార్డులు, పెద్ద ఎత్తున ఫోటోలు, వాటిని వెలికితీతకు కోర్టు అనుమతి కోరనున్న పోలీసులు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన. ఒక రాజకీయ నాయకులే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి ఎస్పీలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, సిఐలు కావచ్చు, అదేవిధంగా ఐజీ రేంజ్ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఈమెయితే సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు ఆమె ఫోన్లో ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించే కోర్టునైతే అనుమతి కోరారు. వాటిని మేము వెలికి తీయాలి, ఈ కేసులో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆధారాలు కావాలి, ఈ ఆధారాలు సేకరించాలంటే మీరు పర్మిషన్ ఇస్తే, ఆమె లేడీ కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే ఆ వీడియోలు, ఆ ఆడియోను మేము బయటకు తీస్తామని పోలీసులు అయితే కోర్టును కోరనున్నారు. నెల్లూరుకి చెందిన లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో వీడియోలు రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఆ ఫోన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ ఐపీఎస్ అధికారిని వాడుకొని ఈమె విచ్చలవిడిగా సెటిల్మెంట్లు, భూదందాలు, అదేవిధంగా బెదిరింపులు, గంజాయి స్మగ్లింగు ఇలాంటి కార్యక్రమాలు, రౌడీ షీటర్లను వాడుకొని, అదేవిధంగా ఆ పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను వాడుకొని అయితే చేయించి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టినాయని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. ఇదంతా కనుక ఈ కేసులో ఇంకా బలంగా లోతులోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆమె ఫోన్ చాలా కీలకమని, ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆడియోలు, వీడియోలు, ఫోటోలు చాలా కీలకంగా మారనున్నాయి. వాటిని వెలికి తీసేటువంటి ప్రయత్నాలు అయితే పోలీసులు మొదలు పెట్టారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే అరుణతో సన్నిహితంగా మెలిగారో ఆ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. సో ఈమెతో కలిసి వాళ్ళు కూడా చాలా వరకు సెటిల్మెంట్లు చేశారని, చాలా ఆర్థిక లావాదేవీలు ఈమె మధ్య వాళ్ళ మధ్య జరిగిందని, అదేవిధంగా చాలా ఫోటోలు, ఆడియో, వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయని, వాస్తవంగా ఈమెను అరెస్ట్ చేసినప్పుడు ఆమె చెప్పింది నా దగ్గర చాలా ఆడియోలు, వీడియోలు ఉన్నాయి, అవి కనుక బయట వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దోళ్ళు దొరుకుతారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరుకుతారని ఆమె చెప్పింది. అందుకనే పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు మొదలు పెట్టారు. ఆమె అలవాటే వారిని పట్టిస్తుందా? అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డులు చేయడం, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం అరుణకు అలవాటు. ఈమెకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎవరితో ఫోన్లో మాట్లాడినా రికార్డ్ చేస్తుంది, ఎవరిని కలిసినా సెల్ఫీ తీసుకుంటుంది, ఎవరితోనైనా డిన్నరో లేకపోతే లంచో చేసినా కూడా వీడియో తీసుకుంటుంది. ఆమెకు ఉన్నటువంటి అలవాటు అది. ఆ అలవాటే ఇప్పుడు చాలామంది పోలీస్ ఆఫీసర్లు, అదేవిధంగా చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అది శాపంగా మారింది. వాటి ఆధారంగా ఈమెకు వాళ్లకు మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, ఈమెకు వాళ్లకు మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్లను బయట తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ఓ విద్యా సంస్థ ప్రిన్సిపాల్తో కాంటాక్ట్, డబ్బు అక్కడి నుంచి, అరుణకు ఎవరెవరు వెన్నుదన్నుగా నిలిచారు, ఆమె ఎవరెవరిని బెదిరించింది తదితర అంశాలు
గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆమెకు సంబంధించిన 2 ఏళ్ల కాల్ డీటెయిల్స్ రికార్డు తెప్పించి విశ్లేషించారు. ఆ కాల్ రికార్డింగ్స్ చూస్తే పోలీసులకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆమె మాట్లాడినటువంటి వాళ్ళంతా పోలీసు పెద్దలు, ఆమె మాట్లాడిన వాళ్ళంతా పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు, ఆమె మాట్లాడిన వాళ్ళంతా బడా పారిశ్రామికవేత్తలు. వీళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆమె వసూళ్లకు కూడా పాల్పడినట్లయితే తెలుస్తా ఉంది. మరి ఆ ఫోన్ కనుక కోర్టు ఆదేశించి ఆ ఆడియోలు, వీడియోలు, ఫోటోలు వెలికి తీయమని కనుక పర్మిషన్ ఇస్తే చాలామంది ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దొరికేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈ వార్త బయట వచ్చినప్పటి నుంచి కాదు, ఈమె అరెస్ట్ అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్లకు ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉండేవి కాబట్టి వాళ్ళ పేర్లను వాడుకొని ఆమె సెటిల్మెంట్లు, దందాలు చేసేది, అదేవిధంగా వాళ్ళ వాటాను కూడా వాళ్లకు పంపించేది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఈ కేసులో ఇరుక్కుంటామనో వాళ్ళు బెంగతో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.